హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఇటీవల జరిగిన రైల్వే ఎన్టీపీసీ CBT1 ఎగ్జామ్స్లో మనకి ఎక్కువ రిపీటెడ్గా అడిగిన ఇంపార్టెంట్ బిట్స్ని అయితే తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది మనకి మెయిన్గా RRC లెవెల్ 1 గ్రూప్ డి ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ బిట్స్ అనేవి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ 2 పార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇది మనకి పార్ట్ 3 వీడియో. ఆ వీడియోస్ చూడడం వల్ల ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడ నుండి మీరు పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అయితే చూడొచ్చు. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ ఫౌండెడ్ బై, మనకి భారత జాతీయ కాంగ్రెస్ను ఎవరు స్థాపించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి 1885 సంవత్సరంలో ఏవో హ్యూమే వచ్చి మనకి భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INCని అయితే స్థాపించడం జరిగింది. సో ఫస్ట్ ప్రెసిడెంట్ INCకి సంబంధించి స్థాపించిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్గా మొదటి అధ్యక్షునిగా ఎవరున్నారు అంటే WC బెనర్జీ. WC బెనర్జీ వచ్చి ఫస్ట్ ప్రెసిడెంట్. అలాగే ఎవరు స్థాపించారో అని అడిగితే కనుక ఏవో హ్యూమే. రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. స్థాపించింది ఏవో హ్యూమే, ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చి WC బెనర్జీ. నెక్స్ట్ రాజతరంగిణి రైటర్. రాజతరంగిణి యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చి మనకి కల్హనా. సో ఇంపార్టెంట్ యాండ్స్ అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వీడియో చేశాను. ఒకసారి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఏమన్నా చూడని వాళ్ళంటే తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. సో నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డ్ 2019 విన్నర్. 2019 సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. సో మలయాళం రచయిత అయిన అకితం అచ్యుతన్ నమూద్రి వచ్చి మనకి ఈ జ్ఞానపీఠ అవార్డు 2019 అయితే గెలుచుకోవడం జరిగింది. సో జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి అకితం అచ్యుతన్ నమూద్రి వచ్చి 2019లో గెలుచుకున్నారు కదా. అలాగే 2018 సంవత్సరం చూసుకుంటే అమితావ్ ఘోష్ ఇంగ్లీష్ ఆథర్ వచ్చి గెలుచుకున్నారు. మొట్టమొదటి అవార్డు జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదటిగా 1965 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. దీన్ని మనకి జి శంకర్ కురూప్ అయితే గెలుచుకున్నారు. సో జ్ఞానపీఠ అవార్డు యొక్క మొట్టమొదటి విజేత ఎవరు అంటే జి శంకర్ కురూప్. అలాగే 1976 సంవత్సరంలో ఆశ పూర్ణాదేవి గారు గెలుచుకున్నారు. సో జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి మహిళ లేదా తొలి మహిళ, ఫస్ట్ ఉమెన్ అని అడిగితే కనుక మనకి ఆశ పూర్ణాదేవి. జ్ఞానపీఠ అవార్డు అనేది మనకి లిటరేచర్ అవార్డ్, సాహిత్య పురస్కారం ఇది. నెక్స్ట్ శబరిమల ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్. శబరిమల మనకి ఏ ప్రదేశంలో ఉంది అని అడిగారు. సో శబరిమల టెంపుల్ వచ్చి మనకి కేరళలో ఉంటుంది. ఇటీవల జరిగిన SSC CHSL ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ బిట్స్ అనేవి SSC MTS కానీ SSC కానీ కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే SSC కానీ రైల్వే కానీ చాలా వరకు సిమిలర్ సిలబస్ కాబట్టి SSCలో అడిగినవి రైల్వేలో అడగచ్చు, రైల్వేలో అడిగినవి SSCలో కూడా అడగచ్చు. సో ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ అడిగితే కనుక మనకి కేరళ రాష్ట్రంలోని పతనమిట్ట జిల్లా. పతనమిట్ట డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకి పెరియార్ టైగర్ రిజర్వ్. పెరినాడ్ విలేజ్లో పెరియార్ టైగర్ రిజర్వ్ దగ్గర అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఆప్షన్లో మనకి శబరిమల అనేది ఏ టైగర్ రిజర్వ్ దగ్గరలో ఉంటుంది లేదా ఏ జిల్లాలో ఉంటుంది అని కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ పానిపట్ వార్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్. రెండవ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ వచ్చి 1556 సంవత్సరంలో అయితే మనకి సెకండ్ పానిపట్ వార్, రెండవ పానిపట్ యుద్ధం అయితే జరిగింది. సో మనకి పానిపట్ యుద్ధాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు, మొట్టమొదటి పానిపట్ యుద్ధం 1526 సంవత్సరంలో ఇబ్రహీం లోధికి బాబర్కి మధ్య అయితే జరిగింది. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు, రెండవ పానిపట్ యుద్ధం చూసుకుంటే 1556 సంవత్సరంలో హేము మరియు అక్బర్ మధ్య అయితే జరిగింది. అలాగే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు చూసుకుంటే 1761 సంవత్సరంలో మరాఠా ఎంపైర్కి అలాగే అహ్మద్ షా దురానీకి మధ్య అయితే జరిగింది. నెక్స్ట్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశపు అతిపిన్న వయస్కులో రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు? స్మాలెస్ట్ ఏజ్లో మనకి యంగెస్ట్ ప్రెసిడెంట్గా వర్క్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చి మనకి నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి వచ్చి మనకి యంగెస్ట్ ఏజ్లో ప్రెసిడెంట్, రాష్ట్రపతి అయిన పర్సన్. నెక్స్ట్ లాంగెస్ట్ కోస్టల్ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ వచ్చి మనకి గుజరాత్ స్టేట్. దండి సాల్ట్ సత్యాగ్రహ స్టార్టెడ్ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్. దండి మార్చ్ లేదా ఉప్పు సత్యాగ్రహం ఏ జిల్లా నుండి ప్రారంభమైంది? మనకి దండి మార్చ్ అనేది 1930 సంవత్సరంలో స్టార్ట్ అయిందని అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అంటే ఏ జిల్లా నుండి అంటే నవసారి డిస్ట్రిక్ట్, నవసారి జిల్లా నుండి అయితే ప్రారంభమైంది. సబర్మతి అహ్మదాబాద్ గుజరాత్. నవసారి డిస్ట్రిక్ట్, సబర్మతి అహ్మదాబాద్ గుజరాత్లో అయితే మనకి ఉప్పు సత్యాగ్రహం అయితే దండి మార్చ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో పర్టికులర్గా జిల్లా అయితే అడిగారు. సో నవసారి డిస్ట్రిక్ట్. విచ్ ఇయర్ మాస్ ఆర్బిటరీ మిషన్ స్టార్టెడ్. ఏ సంవత్సరంలో మనకి మాస్ ఆర్బిటరీ మిషన్ మామ్ అనేది ప్రారంభమైంది?
సో ఈ మామ్ని మనకి మంగళయాన్ అని కూడా అంటారు. సో మంగళయాన్ అన్న మాస్ ఆర్బిటరీ మిషన్ అన్న ఒకటే. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 5 నవంబర్ 2013, 5 నవంబర్ 2013 సంవత్సరంలో మాస్ ఆర్బిటరీ మిషన్ మామ్ అయితే ప్రారంభం అవడం జరిగింది. దీన్నే మనకి మంగళయాన్ మిషన్ అని కూడా పిలుస్తారు. ఓకే, దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఎక్కువగా మనకి చూసుకున్నట్లయితే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మంగళయాన్ వీటి యొక్క లాంచింగ్ డేట్స్ అయితే అడుగుతూ ఉంటారు. చంద్రయాన్ 1 యొక్క లాంచింగ్ డేట్ వచ్చి 22 అక్టోబర్ 2008, చంద్రయాన్ 2 లాంచింగ్ డేట్ వచ్చి 22 జూలై 2019, అలాగే మంగళయాన్ యొక్క లాంచింగ్ డేట్ వచ్చి 5 నవంబర్ 2013. ఓకే, ఇవైతే గుర్తుపెట్టుకోండి. అలాగే హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో వెన్ చంద్రయాన్ 2 వాజ్ లాంచ్డ్? చంద్రయాన్ 2 లాంచ్ అయినప్పుడు ఇస్రో చైర్మన్గా ఎవరు ఉన్నారు? ఈ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాడు. సో చంద్రయాన్ 2 లాంచ్ అయినప్పుడు మనకి డాక్టర్ కే శివన్ అయితే ఇస్రో చైర్మన్గా అయితే ఉన్నారు. అలాగే మనకి చంద్రయాన్ 1 లాంచ్ అయినప్పుడు, ఓకే, చంద్రయాన్ 1 లాంచ్ అయినప్పుడు ఇస్రో చైర్మన్గా ఎవరున్నారు అంటే జి మాధవన్ నాయర్ అయితే ఉన్నారు. చంద్రయాన్ 1 టైంలో ఇస్రో చైర్మన్ జి మాధవన్ నాయర్, చంద్రయాన్ 2 టైంలో మనకి కే శివన్. అలాగే మంగళయాన్ టైంలో, ఓకే, మంగళయాన్ లాంచ్ చేసినప్పుడు మాస్ ఆర్బిటర్ మిషన్ మనకి ఇస్రో చైర్మన్గా ఎవరున్నారు అంటే కె రాధాకృష్ణన్. నెక్స్ట్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బిమ్స్టిక్. క్రింద మనకి కొన్ని సభ్య దేశాలు ఇచ్చి బిమ్స్టిక్లో సభ్య దేశం కాని దేశం ఏమిటని అడిగారు. సో ఇటువంటి సమ్మిట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అయితే చూసుకోవాలి. మనకి బిమ్స్టిక్ కానీ, బ్రిక్స్ సమ్మిట్ కానీ, G7 సమ్మిట్ కానీ వాటిలో సభ్య దేశాలు ఎవరెవరు ఉన్నారో, అలాగే రీసెంట్ మీటింగ్స్ అనేవి ఒక 2-3 ఇయర్స్ ఎక్కడెక్కడ జరిగాయి, అప్కమింగ్ ఎక్కడ జరుగుతున్నాయి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవాలి. ఆల్రెడీ సమ్మిట్స్కి సంబంధించి స్టాటిక్ వీడియోలో మీకు ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్పాను. ఒకసారి టెలిగ్రామ్లో రీపోస్ట్ చేస్తున్న వీడియో అనేది చూడడం వాళ్ళంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో బిమ్స్టిక్కి సంబంధించి చూసినట్లయితే ఈ సభ్య దేశాలు గుర్తుపెట్టుకోవడానికి మీకు నేను చెప్పిన కోడ్ వర్డ్ వచ్చి MBBS NIT. ఓకే, MBBS NIT అనే కోడ్ వర్డ్ ద్వారా ఈ సభ్య దేశాలు అయితే గుర్తుపెట్టుకోవచ్చు. సో MBBS, M అంటే మయన్మార్, B అంటే బంగ్లాదేశ్, B అంటే భూటాన్, S అంటే శ్రీలంక, N అంటే నేపాల్, I అంటే ఇండియా, T అంటే థాయిలాండ్. సో మీకు ఈ విధంగా కోడ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు మీరు 1-2 సార్లు కంట్రీ నేమ్స్ అయితే చదువుకోవాలి. ఎందుకంటే మీకు మయన్మార్ అంటే M అంటే మయన్మార్ అని చెప్పి గుర్తుండాలి. ఎందుకంటే M అంటే మాల్దీవ్స్, మారిషస్, ఇలా M మీద చాలా కంట్రీస్ ఉన్నాయి కాబట్టి సో మీరు M అంటే మయన్మార్ అని చెప్పి పర్టికులర్గా గుర్తుండాలంటే 1-2 సార్లు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆప్షన్లో మనకి M మీద వేరే దేశాలు కూడా ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ 2020 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? 2020 సంవత్సరం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? ఓకే, ఆన్సర్ వచ్చి గౌహతి, అస్సాంలో అయితే జరిగాయి 2020 సంవత్సరంలో. అప్పుడు మనకి ఎక్కువగా 2020 అయితే అడగడం జరిగింది. సో ఒకసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి వెన్యూస్ చూసినట్లయితే స్టార్టింగ్ 2018లో ఢిల్లీలో జరిగాయి, 2019లో పూణే మహారాష్ట్రలో జరిగాయి, 2020లో గౌహతి అస్సాంలో జరిగాయి. ఈ సంవత్సరం 2021లో అయితే పంచకుల హర్యానాలో అయితే జరగబోతున్నాయి. ఓకే, సో ఈ వెన్యూస్ అయితే గుర్తుపెట్టుకోండి ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి. నెక్స్ట్ విచ్ బ్యాంక్స్ ఆర్ మెర్జ్డ్ ఇన్ BOB? ఓకే, ఏ బ్యాంకులు అనేవి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి మెర్జ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ మెర్జింగ్ అనేది కూడా కాన్సెప్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో దీనా బ్యాంక్ అలాగే విజయ బ్యాంక్ ఈ 2 బ్యాంకులు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా BOBలో అయితే మెర్జ్ అవ్వడం జరిగింది. సో NTPCలో అయితే ఎక్కువగా మెర్జింగ్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఒకసారి మెర్జింగ్ సంబంధించి చూసినట్లయితే మనకి సిండికేట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఇది కెనరా బ్యాంక్లో మెర్జ్ అవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ 2 కూడా యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అవ్వడం జరిగాయి. అలాగే అలహాబాద్ బ్యాంక్ చూసినట్లయితే అలహాబాద్ బ్యాంక్ వచ్చి ఇండియన్ బ్యాంక్లో మెర్జ్ అయింది. అలాగే యునైటెడ్ బ్యాంక్ అలాగే OBC ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఈ 2 కూడా మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అయితే మెర్జ్ అవ్వడం జరిగింది. అలాగే మనకి గతంలో చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అసోసియేట్స్ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, బికనూర్ ఇలాంటి అసోసియేట్స్, అలాగే భారతీయ మహిళా బ్యాంక్ BMB ఈ 2 కూడా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అవ్వడం జరిగింది. అలాగే దీనా బ్యాంక్, విజయ బ్యాంక్ ఈ 2 కూడా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే మెర్జ్ అయ్యాయి. ఓకే, సో మిగతా 6 అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ వచ్చి ఇండివిజువల్ బ్యాంక్స్గా అయితే ఉండడం జరిగింది. సో గతంలో 27 ఉండే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే మనకి మెర్జింగ్ తర్వాత 12 బ్యాంక్స్ అయితే అవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇటువంటి డిజిటల్స్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో కూడా గతంలో పోస్ట్ చేశాను. సో మెర్జింగ్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. సో ఇది బ్యాంకింగ్ కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్స్లోనే అడుగుతాడని లేదు, మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ కాబట్టి జీకేలో రావడం జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న కంప్యూటర్ బేసిక్స్ కానీ బ్యాంకింగ్ కానీ కూడా మనకి గ్రూప్ డీలో కూడా అడిగే అవకాశం అయితే ఉంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్కి సంబంధించి చూసినట్లయితే కొత్త నోట్స్ అయితే మనకి డిమానిటైజేషన్ తర్వాత 2,000 రూపాయలు 5,000 రూపాయలు మనకి కొత్త నోట్స్ అయితే తీసుకురావడం జరిగింది కదా. అలాగే 200, 100, 50, 20, 10 రూపాయల నోట్లు కూడా కొత్తవి అయితే తర్వాత అయితే తీసుకొచ్చారు. ఈ నోట్స్కి సంబంధించి మనకి డైమెన్షన్ అంత ఎక్కువ డీప్గా అడగకపోవచ్చు కానీ సో మనకి డైమెన్షన్ కూడా ఇక్కడ ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో మెయిన్గా ఆ నోట్ అనేది మనకి వెనకాల ఒక సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్ అనేది ఏమిటి అని అయితే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే సింబల్ ఎక్కడ ఉందని కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే కలర్ కూడా అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. బట్ రైల్వే గ్రూప్ డీకి అయితే మరీ ఇంత మనకి డైమెన్షన్ కానీ కలర్ కానీ ఎక్కువ అడిగే అవకాశం లేకపోలేదు, కానీ మనకి ఇది మాత్రం ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో 2,000 రూపాయల నోటు వెనకాల అయితే మనకి మంగళయాన్ మిషన్ అయితే ఉంటుంది. అలాగే 500 రూపాయల నోటు వెనకాల అయితే మనకి రెడ్ ఫోర్ట్ అయితే ఉంటుంది. అలాగే 200 రూపాయల నోటు వెనకాల అయితే మనకి సాంచి స్తూప అయితే ఉంటుంది. 100 రూపాయల నోటు వెనకాల అయితే మనకి రాణికి వావ్ అయితే ఉంటుంది. అలాగే 50 రూపాయల నోటు వెనకాల అయితే హంపి విత్ చారట్ ఉంటుంది. 20 రూపాయల నోటు వెనకాల అయితే ఎల్లోరా కేవ్స్ అయితే ఉంటాయి. అలాగే 10 రూపాయల నోటు వెనకాల అయితే కోనార్క్ సన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ నోటు వెనకాల ఏది ఉంటుంది అన్నది. సో ఒకసారి మీరు డైమెన్షన్ అలాగే కలర్ కూడా ఒకసారి చూసుకోండి. డెఫ్గా మనకి పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే ఇవి కూడా అడిగే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి మనకి ఈ నోటు వెనకాల ఉన్న మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం. సో రెడ్ ఫోర్ట్ ఎర్రకోట అయితే మనకి ఢిల్లీలో ఉంటుంది. సాంచి స్తూప వచ్చి మనకి మధ్యప్రదేశ్ భోపాల్లో ఉంటుంది. అలాగే రాణికి వావ్ అయితే మనకి పాటాన్ గుజరాత్లో అయితే ఉంటుంది. అలాగే హంపీకి చారట్ అయితే కర్ణాటకలో ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ ఎల్లోరా గృహాలు అయితే ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంటాయి. అలాగే కోనార్క్ సూర్య దేవాలయం కోనార్క్ సన్ టెంపుల్ అయితే మనకి ఒడిస్సాలో అయితే ఉంటుంది. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ 60 న్యూటన్ ఇన్ ఎర్త్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఆన్ మూన్. ఓకే, ఒక వ్యక్తి యొక్క బరువు అనేది భూమి మీద కొలిచినప్పుడు 60 N ఉంటే కనుక అదే వ్యక్తి యొక్క బరువు అనేది చంద్రుని పైన ఎంత ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా చాలా షిప్స్లో రిపీటెడ్గా అడగడం జరిగింది. సో రివర్స్లో మనకి భూమి మీద వెయిట్ ఇచ్చి ఎర్త్ మీద వెయిట్ అడగడం కానీ, లేదా ఎర్త్ మీద వెయిట్ ఇచ్చి మూన్ మీద అడగడం, లేదా మనకి ఒక్కొక్కసారి మాస్ అడగడం, ఒక్కొక్కసారి వెయిట్ అడగడం, ఇటువంటి క్వశ్చన్స్ అయితే చాలా షిప్స్లో రిపీటెడ్గా అడగడం జరిగింది. సో మీకు 10 న్యూటన్ అయితే మూన్ మీద వెయిట్ ఉంటుంది, ఎందుకంటే మనకి 1/6 అయితే ఉంటుంది. సో 60లో 1/6 మనకి 10 న్యూటన్ కాబట్టి మనకి భూమి మీద 60 న్యూటన్ వెయిట్ ఉంటే కనుక ఎర్త్ మీద అయితే భూమి మీద ఎర్త్ మీద 60 న్యూటన్ ఉంటే కనుక మూన్ మీద అయితే మనకి 10 న్యూటన్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మాస్ కనుక ద్రవ్యరాశి కనుక అడిగితే ద్రవ్యరాశి అనేది ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒకే విధంగా ఉంటుంది. సేమ్ మాస్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్. ఇప్పుడు మొత్తం యూనివర్స్లో మాస్ అనేది ఎవ్రీవేర్ సేమ్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఎంత అయితే ఎర్త్ మీద ఇచ్చాడో సేమ్ అదే మూన్ మీద కూడా అయితే ఉంటుంది. ఓకే, ఈ రెండింటికి అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. వెయిట్ అయితే మనకి 1/6 అయితే ఉంటుంది మూన్ మీద. ఇన్ కేస్ మాస్ అయితే కనుక ఎక్కడైనా ఒకటే ఉంటుంది. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు. సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది దేనికి సంబంధించింది. ఓకే, ఆన్సర్ వచ్చి గర్ల్ చైల్డ్. ఓకే, మనకి చిన్నపిల్లలకి సంబంధించి లాంచ్ చేసిన పథకం ఇది. సో గర్ల్ చైల్డ్కి సంబంధించి మెయిన్గా హర్యానాలో సెక్స్ రేషియో అనేది తక్కువ ఉంటుంది కదా, అందుకని మొట్టమొదటిగా అక్కడి నుండి ఈ పథకం అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హూ సెడ్ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రేట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎవరు అన్నారు. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఓకే, బాలగంగాధర్ తిలక్ గారు మనకి స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ గారిని మనకి లోకమాన్య అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంటుంది. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి హేగ్ నెదర్లాండ్స్లో అయితే ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయో వాటి యొక్క ప్రధాన కార్యాలయాలను కూడా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి టెలిగ్రామ్లో రీపోస్ట్ చేస్తాను, అక్కడ నుండి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 7 సిస్టర్ స్టేట్స్. మనకి 7 సిస్టర్ స్టేట్స్లో లేని రాష్ట్రం ఏమిటి. క్రింద 4 రాష్ట్రాలు ఇచ్చి అందులో 7 సిస్టర్స్లో లేని రాష్ట్రం ఏమిటి అని అయితే అడిగారు. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి సిక్కిం అయితే మనకి 7 సిస్టర్స్ స్టేట్లో ఉండదు. ఇది కూడా చాలా షిప్స్లో అయితే 7 సిస్టర్స్ స్టేట్స్ సంబంధించి అడగడం జరిగింది. ఈ క్రింది రాష్ట్రాల్లో 7 సిస్టర్స్ స్టేట్లో ఉన్న రాష్ట్రం ఏమిటి అని, లేదా లేని రాష్ట్రం ఏమిటి అని చెప్పి డిఫరెంట్గా అయితే క్వశ్చన్స్ అడిగారు. సో అసలు 7 సిస్టర్స్ స్టేట్స్లో ఉన్న రాష్ట్రాలు మొట్టమొదటిగా చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్ అండ్ త్రిపుర. సో కోడ్ వర్డ్ వచ్చి AA+NT. ఈ కోడ్ వర్డ్ ద్వారా మనకి AA అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపులం అంటే మేఘాలయ, మణిపూర్, మిజోరాం, NT అంటే నాగాల్యాండ్, త్రిపుర. సో ఈ కోడ్ వర్డ్ ద్వారా మనకి 7 సిస్టర్ స్టేట్స్ని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్. కేంద్ర బంగాళదుంప పరిశోధన సంస్థ ఏ ప్రదేశంలో ఉంది.
ఓకే, ఆన్సర్ వచ్చి మనకి సిమ్లా. ఇలాంటి ఇంపార్టెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని కూడా ఎక్కువగా అడగడం జరిగింది. ఇటువంటి ఇంపార్టెంట్ కూడా మనం అయితే చూసుకోవాలి. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్? సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి లక్నో. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అయితే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్తో ఒక వీడియో చేశాను. అది కూడా టెలిగ్రామ్లో రీసెంట్గానే రీపోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసుకోండి. సో యుఎన్ఓలో మనకి 193 మెంబర్ స్టేట్స్ అయితే ఉంటాయి, అలాగే 2 అబ్జర్వ్ స్టేట్స్ అయితే ఉండడం జరిగింది. మెంబర్స్ ఎంతమంది అని కూడా చాలాసార్లు అడిగాడు. అలాగే మనకి యుఎన్ఓలో మనకి చివరిగా మనకి జాయిన్ అయిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అడగడం జరిగింది. సో 191వ దేశంగా మనకి తూర్పు తైమూర్, 192వ దేశంగా మాంటినిగ్రో, 193వ దేశంగా దక్షిణ సూడాన్ అయితే మనకి జాయిన్ అవ్వడం అయితే జరిగింది. సౌత్ సూడాన్ ఏదైతే దక్షిణ సూడాన్ ఉందో అది 2011లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకుంటే టోటల్గా 193 మెంబర్ స్టేట్స్ అలాగే 2 అబ్జర్వ్ స్టేట్స్ అయితే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలో ఉండడం జరిగింది. ఆ 2 అబ్జర్వ్ స్టేట్స్ ఏంటి అంటే మనకి హోలీ సీ అండ్ పాలస్తీనా. నెక్స్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ బిట్వీన్ విచ్ స్టేషన్స్? ఓకే, ఏ స్టేషన్ల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది నడుస్తుంది? ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా చాలా షిప్స్లో అయితే అడిగారు. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. సో ట్రైన్ 18కి గల మరొక పేరు ఏమిటి అని అడిగితే కనుక వందే భారత్ ఎక్స్ప్రెస్, లేదా వందే భారత్ ఎక్స్ప్రెస్కి మరొక పేరు ఏమిటి అని అడిగితే ట్రైన్ 18. సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే 2 ట్రైన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ట్రైన్ వచ్చి మనకి ఢిల్లీ నుండి వారణాసి దాకా మనకి ట్రావెల్ చేస్తుంది. సెకండ్ ట్రైన్ వచ్చి మనకి న్యూఢిల్లీ నుండి కాత్రా దాకా అయితే మనకి మాతా వైష్ణోదేవి టెంపుల్ ఉంది కదా, సో న్యూఢిల్లీ నుండి కాత్రా దాకా అయితే నడుస్తుంది. ఆప్షన్ బట్టి అలాగే లేదా ఫస్ట్ ట్రైన్ అడిగారా సెకండ్ ట్రైన్ అడిగారా అన్న దాన్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొప్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? మొప్లా రెబెలియన్ అనేది ఏ ప్లేస్లో జరిగింది, ఏ స్టేట్లో? ఓకే, ఆన్సర్ వచ్చి మొప్లా తిరుగుబాటుని మలబారు తిరుగుబాటు అని కూడా అంటారు. సో మొప్లా తిరుగుబాటు అన్న మలబార్ తిరుగుబాటు అన్న ఒకటే. ఇది మనకి కేరళ స్టేట్లో అయితే జరిగింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇండియా ఫస్ట్ సూపర్ కంప్యూటర్? ఇండియాలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ ఏ పరం 8000 అనేది మనకి ఇండియాలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ఏ బ్రౌజర్? క్రింది వాటిలో బ్రౌజర్ కానిది ఏమిటి? సో చాలా మంది గ్రూప్ డిలో కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయని అడుగుతున్నారు. 70% అయితే రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ 30% ఏదైనా సింపుల్ బేసిక్స్ క్వశ్చన్స్ కానీ ఫుల్ ఫామ్స్ కానీ అడిగే అవకాశం అయితే ఉంది. అందుకే ఇంపార్టెంట్ చిన్న బేసిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మీకు చెప్తున్నాను, నేర్చుకోవడం అయితే తప్పులేదు కదా. ఓకే, విచ్ ఈజ్ నాట్ ఏ బ్రౌజర్? సో క్రింది వాటిలో బ్రౌజర్ కానిది ఏమిటి అంటే గూగుల్. సో గూగుల్ అనేది బ్రౌజర్ కాదు, ఇది మనకి సెర్చ్ ఇంజన్కి బ్రౌజర్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఒపేరా మినీ కానీ ఒపేరా బ్రౌజర్ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. ఒపేరా అనేది మనకి బ్రౌజర్. అలాగే మోజిల్లా ఫైర్ ఫాక్స్ అని ఉంటుంది, ఇది కూడా మనకి బ్రౌజర్. అలాగే క్రోమ్, ఇది గూగుల్ క్రోమ్ అనేది మనకి బ్రౌజర్. గూగుల్ క్రోమ్ అనేది మనకి వెబ్ బ్రౌజర్, గూగుల్ అనేది సెర్చ్ ఇంజన్. అలాగే సఫారీ అని కూడా ఒక బ్రౌజర్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ బ్రౌజర్ ఎక్సెప్ట్ ద గూగుల్, కాబట్టి గూగుల్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది, గూగుల్ అనేది బ్రౌజర్ కాదు. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ బ్రౌజర్స్ చూసినట్లయితే మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది బ్రౌజర్, అలాగే ఒపేరా బ్రౌజర్, యూసీ బ్రౌజర్ ఎక్కువ మంది మొబైల్లో యూస్ చేస్తూ ఉంటారు. అలాగే మోజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, సఫారీ, నెట్స్కేప్ బ్రౌజర్, ఇవన్నీ కూడా మనకి వెబ్ బ్రౌజర్స్. నెక్స్ట్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎత్తైన పర్వతం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి కాంచనజంగా వచ్చి మనకి హైయెస్ట్ మౌంటైన్, భారతదేశంలో ఎత్తైన పర్వతం. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఓకే, ఆన్సర్ వచ్చి 26 నవంబర్ అయితే మనకి కాన్స్టిట్యూషన్ డే అయితే జరుపుకుంటాం. వై వాజ్ తుంబా సెలెక్టెడ్ ఫర్ బీయింగ్ ద రాకెట్ లాంచింగ్ స్టేషన్? తుంబాను రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఎందుకు ఎంచుకున్నారు? ఓకే, మనకి ఎందుకు అంటే ద జియో మ్యాగ్నెటిక్ ఈక్విటర్ ఆఫ్ ద ఎర్త్ పాసెస్ ఓవర్ ద తుంబా. భూమి యొక్క భూ అయస్కాంత భూమధ్య రేఖ ఏదైతే ఉందో ఇది మనకి తుంబా మీదుగా అయితే వెళ్తుంది. అందుకే తుంబాను మనకి రాకెట్ ప్రయోగ కేంద్రం, మనకి రాకెట్ లాంచింగ్ స్టేషన్గా అయితే ఎన్నుకోవడం జరిగింది. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో స్థానిక ప్రభుత్వ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చి మనకి లార్డ్ రిప్పన్. నెక్స్ట్ హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ టు సంసద్ ఆదర్శ గ్రామ యోజన స్కీమ్? సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకానికి ఎవరు ప్రేరణగా నిలిచారు, లేదా ఎవరి ప్రేరణతో సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని ప్రారంభించారు?
ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మహాత్మా గాంధీ. ఓకే, మహాత్మా గాంధీ గారి యొక్క ప్రేరణతో మనకి సంసద్ ఆదర్శ గ్రామ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గవర్నమెంట్ స్కీమ్స్ మీద కూడా ఎక్కువగా అయితే ఎన్టీపీసీలో క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. హూ రోడ్ ద హుమాయూన్ నామా? హుమాయూన్ నామాని ఎవరు రాశారు? ఓకే, ఆన్సర్ వచ్చి గుల్బదన్ బేగం. ఓకే, హుమాయూన్ నామాని మనకి గుల్బదన్ బేగం రాయడం జరిగింది. నెక్స్ట్, ఇబాన్ బటూటా ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఓకే, ఇబ్రాన్ బటూటా ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ వచ్చి మనకి మొరాకో. ఇతను మనకి మొరాకో ట్రావెలర్. యునెస్కో హెడ్ క్వార్టర్స్, యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఓకే, యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం మనకి ప్యారిస్, ఫ్రాన్స్లో అయితే ఉంటుంది. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో అని చెప్పుకున్నాం కదా. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఫుల్ ఫామ్ వచ్చి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అలాగే హెడర్ వచ్చి మనకి ఆండ్రీ అజోలో. అలాగే దీన్ని 16 నవంబర్ 1945లో స్థాపించారు. ఓకే, లండన్, యునైటెడ్ కింగ్డమ్లో అయితే స్థాపించడం జరిగింది. కానీ ప్రస్తుత ప్రధాన కార్యాలయం అయితే మనకి ప్యారిస్, ఫ్రాన్స్లో అయితే ఉంది. ఓకే, సో యూనిసెఫ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, గీతా గోవిందం రిటర్న్ బై, గీతా గోవిందం రచయిత ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి జయదేవ్. ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ లేదా బిఆర్ అంబేద్కర్. జాతక టైల్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ రిలీజియన్? జాతక టైల్స్ అనేవి ఏ మతానికి సంబంధించినవి? ఈ క్వశ్చన్ కూడా చాలా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ మనకి రైల్వే ఎగ్జామ్స్లో. సో జాతక టైల్స్ అనేవి మనకి బుద్ధిజం, బౌద్ధ మతానికి సంబంధించినవి. నెక్స్ట్, బెరీ డిసీజ్ కాజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విచ్ వైటమిన్? ఏ వైటమిన్ లోపం వల్ల బెరీ వ్యాధి వస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి థయామిన్ లేదా విటమిన్ B1 డెఫిషియన్సీ. ఆప్షన్లో ఒక్కొక్కసారి మనకి థయామిన్ ఈ విధంగా ఇస్తాడు, లేదా విటమిన్ B1, B2 ఈ విధంగా ఇస్తాడు. సో విటమిన్ B1 లేదా థయామిన్ లోపం వల్ల మనకి బెరీ వ్యాధి అనేది అయితే వస్తుంది. విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ ద మయోపియా? మయోపియాను సరిచేయడానికి ఏ లెన్స్ ఉపయోగించబడుతుంది? ఓకే, సో మయోపియా అంటే దూరంగా ఉన్న అక్షరాలు కనబడకపోవడం. దీనికి మనకి కాన్కేవ్, పుటాకార దర్పణాన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. కమ్యూనిటీ ఎలక్షన్ ఇన్ ఇండియా వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై విచ్ యాక్ట్? భారతదేశంలో కమ్యూనిటీ ఎన్నికలను మొట్టమొదటిగా ఏ చట్టం ప్రతిపాదించింది? ఓకే, సో ఆన్సర్ వచ్చి మనకి మార్లో మింటో లేదా మింటో మార్లో రీఫార్మ్స్. మార్లో మింటో కానీ లేదా మింటో మార్లో సంస్కరణలను కానీ అంటారు. ఓకే, మింటో మార్లో సంస్కరణల చట్టం 1919. ఓకే, మింటో మార్లో యాక్ట్ 1909లో మనకి కమ్యూనిటీ ఎలక్షన్ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. ఇన్ 2016 at the time of notes ban, who is the governor of రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? 2016లో మనకి డిమానిటైజేషన్, నోట్ల నిషేధం సమయంలో ఆర్బీఐ గవర్నర్గా ఎవరు ఉన్నారు? ఓకే, సో 2016లో డిమానిటైజేషన్ జరిగింది కదా, అప్పుడు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉర్జిత్ పటేల్ అయితే ఉండడం జరిగింది. ఈయన 4th సెప్టెంబర్ 2016 మనకి 4 సెప్టెంబర్ 2016 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఛార్జ్ తీసుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 8, 2016 అయితే నోట్స్ బ్యాన్ అయితే మనకి డిమానిటైజేషన్ అయితే జరగడం జరిగింది. ఓకే, డిమానిటైజేషన్ డేట్ కూడా ఇంపార్టెంట్, మనకి ప్రీవియస్లో చెప్పుకున్నాం కదా, నవంబర్ 8, 2016 అయితే డిమానిటైజేషన్ అయితే జరిగింది. సో ఉర్జిత్ పటేల్ అయితే ఆ సమయంలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు. In 2017, ISRO sent how many satellite by single launch vehicle and created history? 2017 సంవత్సరంలో ఇస్రో సింగిల్ లాంచ్ వెహికల్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించింది? ఆన్సర్ వచ్చి 104 శాటిలైట్స్. 104 ఉపగ్రహాలు మనకి సింగిల్ రాకెట్ మనకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV ద్వారా పంపి రికార్డు నెలకొల్పడం అయితే జరిగింది. నెక్స్ట్, కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఈస్ బిట్వీన్ విచ్ 2 స్టేట్స్? కావేరీ నీటి వివాదం ఏ రాష్ట్రాల మధ్య ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి తమిళనాడు మరియు కర్ణాటక. తమిళనాడు, కర్ణాటక మధ్య అయితే కావేరీ నీటి వివాదం అయితే ఉంది. విచ్ వన్ ఆఫ్ ఆప్షన్ నాట్ సార్క్ కంట్రీ? ఓకే, సో విచ్ వన్ ఆఫ్ ఆప్షన్ ఈజ్ నాట్ సార్క్ కంట్రీ అంటే సార్క్ సభ్య దేశం కాని దేశం ఏది? కింద వాళ్ళకి 4 సభ్య దేశాలు ఇచ్చి అందులో సార్క్లో సభ్య దేశం కాని దేశం ఏమిటి అని అడిగారు. సో మనకి ఇది కూడా సేమ్ ఇందాక చెప్పుకున్నాం కదా, అదేవిధంగా సార్క్ కంట్రీస్ కూడా గుర్తుంటే కనుక దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆప్షన్ వచ్చి మనకి మారిషస్ అనేది సార్క్లో సభ్యదేశం అయితే కాదు. సో మనకి సార్క్ సభ్యదేశాలు చూసినట్లయితే MBBS స్పెయిన్ అనే కోడ్ వర్డ్ ద్వారా మీరైతే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇందులో మనకి 8 మెంబర్ కంట్రీస్ అయితే ఉంటారు. సో ఆ 8 ఎవరు అంటే మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మరియు నేపాల్. సో మీద మాల్దీవ్స్ ఉంది కదా, మాల్దీవ్స్ అయితే సభ్యదేశం. ఆప్షన్లో మారిషస్ ఇచ్చారు. సో కాబట్టి కేర్ఫుల్
పవర్ఫుల్గా ఉండాలి. సో టోటల్గా ఎంతమంది అంటే 8 మెంబర్స్ అయితే ఉన్నారు. సార్క్ ఫుల్ ఫామ్ వచ్చి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. నెక్స్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఉత్తరాఖండ్ స్టేట్, ఉత్తరాఖండ్ రాష్ట్రం. విచ్ వాజ్ ద ఓన్లీ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంటెడ్ బై మహాత్మా గాంధీ? మహాత్మా గాంధీ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏకైక సెషన్ ఏది? ఓకే, మహాత్మా గాంధీ గారు అధ్యక్షతన జరిగిన ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ మీటింగ్. ఓకే, ఏది అంటే మనకి బెల్గాం. 1924 సంవత్సరం బెల్గాంలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇది ఒక్కదానికే మనకి మహాత్మా గాంధీ గారు అయితే అధ్యక్షత అయితే వహించారో. నెక్స్ట్ సిటీ ఫేమస్ ఫర్ యురేనియం. ఓకే, యురేనియంకి సంబంధించి ప్రసిద్ధ నగరం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి జార్సుగూడ. జార్సుగూడ వచ్చి మనకి యురేనియంకి సంబంధించిన ఫేమస్ సిటీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా? దక్షిణాఫ్రికా యొక్క పరిపాలనా రాజధాని ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ప్రిటోరియా. సో దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికాకి సంబంధించి మనకి 3 క్యాపిటల్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, 2 జ్యుడిషియల్ క్యాపిటల్, 3 లెజిస్లేటివ్ క్యాపిటల్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చి ప్రిటోరియా, జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చి మనకి బ్లూమ్ ఫౌంటైన్, లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చి మనకి కేప్ టౌన్. నెక్స్ట్ హూ స్టార్టెడ్ ద విశిష్ట అద్వైత? విశిష్ట అద్వైతాన్ని ఎవరు ప్రారంభించారు? విశిష్ట అద్వైతాన్ని మనకి రామానుజన్ గారు అయితే ప్రారంభించడం జరిగింది. విచ్ స్టేట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ ద 29th స్టేట్ ఇన్ 2014? 2014 సంవత్సరంలో 29వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఏర్పడింది? ఆన్సర్ వచ్చి తెలంగాణ. ఇటీవల జరిగిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్ అయితే అడిగారు. బేరింగ్ స్ట్రైట్ కనెక్ట్స్ విచ్ 2 ఓషన్స్? బేరింగ్ జలసంధి ఏ 2 మహాసముద్రాలను కలుపుతుంది? ఓకే, మనకి ఆర్కిటిక్ అండ్ పసిఫిక్ ఓషన్. ఆర్కిటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను అయితే బేరింగ్ జలసంధి అయితే కలుపుతుంది. బేరింగ్ స్ట్రైట్ అనేది ఏ కాంటినెంట్స్ ఖండాలను కలుపుతుంది అని అడిగితే కనుక ఉత్తర అమెరికా మరియు ఆసియా ఖండాలను కలుపుతుంది. నార్త్ అమెరికా మరియు ఏషియా కాంటినెంట్స్. ఫౌండర్ ఆఫ్ జైనిజం మహావీర్ అనదర్ నేమ్? జైన మత స్థాపకుడైన మహావీర్కు గల మరొక పేరేమిటి? ఓకే, మహావీర్ని మనకి వర్ధమాన అని కూడా పిలుస్తారు. వర్ధమాన మహావీరుడు అని అంటారు కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ రిలేటెడ్ టు బార్దోలి సత్యాగ్రహ? బార్దోలి సత్యాగ్రహానికి సంబంధించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వచ్ఛ భారత్ మిషన్ డేట్ ఆఫ్ లాంచ్? స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించిన తేదీ ఎప్పుడు? ఆన్సర్ వచ్చి 2 అక్టోబర్ 2014. మనకి మహాత్మా గాంధీ గారి జయంతి జ్ఞాపకార్థంగా మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అయితే 2 అక్టోబర్న 2014లో ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పడావో లాంచ్ డేట్? బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రారంభించబడిన తేదీ ఎప్పుడు? ఆన్సర్ వచ్చి 22 జనవరి 2015 ప్రారంభించారు. ఓకే, ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి పానిపట్ హర్యానాలో అయితే ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగానే మనకి సుకన్య సమృద్ధి యోజన అనే పథకం కూడా ఉంటుంది. ఆంగ్లో మైసూర్ వార్స్ హెల్డ్ హౌ మెనీ టైమ్స్? ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్నిసార్లు జరిగాయి? ఆన్సర్ వచ్చి 4 సార్లు అయితే మనకి ఆంగ్లో ఇండియా మైసూర్ వార్స్ అయితే జరిగాయి. సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చి 1767-69, రెండవ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చి 1780-84, మూడవది 1790-92, అలాగే ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చి 1798-99 సంవత్సరాలు అయితే జరిగాయి. బనియన్ ట్రీ సైంటిఫిక్ నేమ్? మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? ఇంపార్టెంట్ సైంటిఫిక్ నేమ్స్ కూడా ఎక్కువగా మనకి ఎన్టీపీసీలో అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి ఫైకస్ బెంగాలెన్సిస్. ఓకే, ఫైకస్ బెంగాలెన్సిస్ వచ్చి మనకి బనియన్ ట్రీ యొక్క సైంటిఫిక్ నేమ్. ఆర్కే నారాయణ్ ఫస్ట్ నవల్? ప్రముఖ రచయిత అయిన ఆర్కే నారాయణ్ యొక్క మొట్టమొదటి నవల ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి స్వామి అండ్ ఫ్రెండ్స్. మాల్గుడి డేస్ అయితే అందరికీ ఐడియా ఉంటుంది. మాల్గుడి డేస్ ఆథర్ వచ్చి కూడా ఆర్కే నారాయణ. ఈయన మొట్టమొదటి నవల వచ్చి 1935 సంవత్సరంలో స్వామి మరియు స్నేహితులు, స్వామి అండ్ ఫ్రెండ్స్ అయితే రాయడం జరిగింది. నోబెల్ ప్రైజ్ అవార్డెడ్ ఇన్ హౌ మెనీ కేటగిరీస్? ఎన్ని విభాగాల్లో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు? ఆన్సర్ వచ్చి మనకి నోబెల్ బహుమతి అయితే 6 కేటగిరీస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. 6 ఏంటి అంటే శాంతి బహుమతి పీస్ ప్రైజ్, లిటరేచర్ సాహిత్యము, ఫిజిక్స్ భౌతిక శాస్త్రము, సైకాలజీ ఆర్ మెడిసిన్ మనకి వైద్య శాస్త్రము, కెమిస్ట్రీ రసాయన శాస్త్రము, ఎకనామిక్ సైన్స్ ఆర్థిక శాస్త్రము. ఈ 6 కూడా నోబెల్ బహుమతిని అయితే ఇచ్చేవాళ్ళు. గతంలో మనకి ఎకనామిక్ సైన్స్లో అవార్డు లేదు, మిగతా వాటిలో ఇచ్చేవారు. ఎకనామిక్ సైన్స్ని అయితే లేటర్గా యాడ్ చేయడం జరిగింది. 1931 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్ హెడెడ్ బై? 1931 సంవత్సరంలో భారతీయ జాతీయ మహాసభలకు నాయకత్వం వహించింది ఎవరు?
ఆన్సర్ వచ్చి వల్లభాయ్ పటేల్. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ కెల్విన్, నీటి గడ్డగట్టే స్థానం ఏమిటి? ఓకే, మనకి నీటి గడ్డగట్టే స్థానం కెల్విన్లో ఎంత అంటే 273.2 కెలోరీస్. ఓకే, 273.2. అలాగే బాయిలింగ్ పాయింట్ మరుగు స్థానం అడిగితే కనుక 373.15 కెల్విన్. ఓకే, 373.15 కెల్విన్. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ లాస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. ఓకే, డాక్ట్రిన్ ఆఫ్ లాస్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ డెల్హౌసీ. హూ కన్స్ట్రక్టెడ్ ద సాంచీ స్తూపా, సాంచీ స్తూపాని ఎవరు నిర్మించారు? ఆన్సర్ వచ్చి మనకి అశోక్. ఓకే, అశోకుడు మనకి సాంచీ స్తూపాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఓకే, సో ఇది మనకి థర్డ్ పార్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. ఇంకా మరికొన్ని పార్ట్స్ వీడియోస్ అయితే వస్తాయి. ప్రతి క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ తీసుకుని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అన్ని వీడియోస్ని కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. అలాగే వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేదా ఈ యాప్స్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.